రామాయ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ సీతాయ పతయ నమః. రామాయణ పారాయణంలో 72వ భాగంకి వచ్చాం మనం. ఈ 72వ భాగంలో కుంభకర్ణుని వధ మనం తెలుసుకుంటాం. దాంతోపాటు కుంభకర్ణుని కొంచెం చరిత్ర కూడా మనం తెలుసుకుంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా వాల్మీకి రామాయణం ప్రకారం వెళ్తున్నాం, మనం చదువుతున్నాం. కానీ మధ్య మధ్యలో ఆధ్యాత్మిక రామాయణంలో ఏం చెప్పారు కూడా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యువతకి రామాయణంలో ఉన్న అనుమానాలు అవి తొలగేటట్టుగాను, తర్వాత వాళ్ళ జీవిత విధానంలో రామాయణం ఎలా ఉపయోగిస్తుందో చెప్పడం కూడా అది మా నాన్నగారి అభిమతి ప్రకారం మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. 71వ భాగంలో రావణుడు లక్ష్మణుడిపై శక్తి ప్రయోగం చేసినప్పుడు ఆ శక్తి ప్రయోగానికి లక్ష్మణుడు ఆ చేష్టలుడికి పడిపోయినప్పుడు రాముడికి చాలా కోపం వచ్చి రావణాసురుణ్ణి తక్కువ కాలంలోనే అతన్ని పరాభితం చేసి ఇంకా అసలు తను మన రథం కూలిపోయి, ధ్వజం కూలిపోయి, విల్లు కూలిపోయి, తర్వాత సారథి మరణించి చాలా కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి సేద తీర్చుకుని రా, నీ అసలు ప్రతాపం చూపిద్దు కానీ అని చెప్పి పంపించినప్పుడు రావణుడు చాలా బాధపడతాడు, సిగ్గుపడతాడు. అతను ఒక విధంగా చెప్పాలంటే గర్వం అంతా పోతుంది. పోయిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆ గర్వం అణిగి సస్రవిస్య పురీం లంకాం రామబాణ భయర్దిత భగ్నదర్పస్తదా రాజా బభూ వ్యతిదేంద్ర. ఆ రాక్షస రాజు గర్వం అడిగి లంకలో ప్రవేశించిన తర్వాత కూడా రామబాణాలు నా మీద ఎప్పుడు వస్తాయా అని భయపడుతూ మానసికంగా ఆందోళన పడుతున్నట్ట. మాతంగ ఇవ సింహేన గరుడేనేన పన్నగ అభిభూతో అభవద్రాజ రాఘవేణ మహాత్మన. సో ఆ సింహముతో మదపటేనుగు ఎలాగైతే ఓడింపబడి భయపడుతుందో, గరుత్మంది చేతిలో విషసర్పం ఎలాగైతే పరాజితం అవుతుందో, అలాగే శ్రీరామచంద్ర చేతిలో రావణుడు పరాజితం అయ్యి అలాగా బాధగా కూర్చొని రాక్షస గణాలను చూస్తూ తను ఒక విధంగా చెప్పాలంటే దేవేంద్రుడు అంత పరాక్రమశాలి, నేను ఒక మానవ మాత్రలతో ఓడిపోయాను, నేను చేసిన తపస్సు అంతా వ్యర్థమైంది, నీకు మనుషుల వల్ల ప్రాణభయం కలదు, దీన్ని గుర్తుంచుకో అని బ్రహ్మదేవుడు పలికిన ఆ వచనాలు ఇవాళ అక్షరాలు నిజమయ్యాయి. ఆ దశరథుని కుమారుడని శ్రీరాముడే ఆ మానవ వీరుడని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. శస్తోహం వేదవత్యాచ యథాస దర్శనద పురా సేయం సీతా మహాభాగా జాత జనకనందిని. పూర్వం నేను వేదవతిని అవమానించి ఆమె శాపానికి గురయ్యాను, ఆవిడే ఈ జనకుని కూతురుగా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఉమా నందీశ్వరశ్చాపి రంభ వరుణకన్యక యథోక్తాస్తసప ప్రాప్తన్న మిథ్యా ఋషిభాషితం. ఆ ఉమా పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు, దేవకన్య రంభ శపించింది, వరుణుని కూతురైన పుంజికస్థల నన్ను శపించింది. ఈ మహాత్ముల శాపాలన్నీ వ్యర్థాలు కావా అన్నారు. మనం ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఉమా అంటే పార్వతి ఎలా శపించింది అంటే, ఒక కథలో, ఇక్కడ చెప్పలేదు కానీ ఒక కథలో ఆయన శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే, మన భూకేల సినిమాలో చూపించారు అది, నాకు పార్వతిని ఇమ్మని అడుగుతాడు రావణాసురుడు. అప్పుడు శివుడు బొళాశంకర్ కాబట్టి సినిమాలో చూపించింది చెప్తున్నాను నేను. ఆ పార్వతిని ఇస్తే ఆ పార్వతి వెనక్కి వెళ్తూ ఒక కాళికా రూపంలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆయన నారదుడు వచ్చి, నీ అంత తెలివి తక్కువ లేడు, నువ్వు పార్వతిని అడగం ఏంటి, చూడు వెనకాల ఎవరు వచ్చారో అంటాడు.
అంటే ఆ భీకరమైన కాళీ ఆకారం చూసి ఆయన భయం చెంది కాళికకి నమస్కారం పెట్టి నువ్వేమో అని చెప్పి అప్పుడు కాళికి మన ఉమా శపిస్తుంది, నువ్వు ఏమడగాలో నీకు తెలియకుండా నువ్వు వరాలు అడుగుతున్నావు నువ్వు అని చెప్పని. అందువల్ల అప్పుడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి నాకు ఆత్మలింగం ఇవ్వమంటాడు. ఆ ఆత్మలింగం కూడా సో అది ఒక శాపం వచ్చింది ఉమకి, మన రావణాసుడికి పార్వతి దగ్గర నుంచి. అంటే ఎవరైనా సరే అతనికి ఒక లెక్క లేదండి. తర్వాత నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అతన్ని ఆపినప్పుడు నువ్వెవరినన్ను ఆపడానికి అని ఆయన చాలా గర్వంతో అన్నప్పుడు నందీశ్వరుడు ఆయన అవమానిస్తూ నువ్వు పేడిమోతివాడు నువ్వేంటి నన్ను ఆపడానికి అంటే అప్పుడు నందీశ్వరుడు కోపం వచ్చి నాలాంటి మొహం ఉన్న వాళ్ళందరూ నిన్ను వచ్చి నేను జయిస్తారని చెప్పాడు, వానరులు రావడం అన్నది. అందువల్ల అది కూడా నందీశ్వర శాపం. దేవకని రంభ ఏంటంటే రంభ ఈ స్వర్గంలో ఆవిడ నృత్యం చేస్తూ ఉంటుంది కాబట్టి దేవతలకి ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు లేకపోవడమే కాదు వావివరసలు కూడా ఉండవు అని ఒక ప్రథం ఉంది. సో రంభని నువ్వు నాతో రమ్మనంటే రంభ తెప్పిస్తుంది. అయినా కూడా వినకుండా రంభతో అతను రమించడం వలన రంభకి కోపం వచ్చి తన్ని శపిస్తుంది. తర్వాత వేదవతి కథ కూడా మీరు వినే ఉంటారు. వేదవతిని తపస్సు చేసుకుంటుంటే ఆయన జుట్టు పట్టుకున్నప్పుడు ఆవిడ కోపం వచ్చి ఆ జుట్టు చేత్తో ఖడ్గంతో కట్ చేసుకుని ఆవిడ తను శపిస్తుంది. అలాగే ఆయనకి చాలా శాపాలు ఉన్నాయి. సో అవన్నీ తలుచుకుంటూ ఆయన తమ్ముడైన కుంభకర్ణుడిని గుర్తు తెచ్చుకొని ఆయన్ని నిద్రలో లేపమని చెప్పి ఆయన చెప్తారు. సో కుంభకర్ణుడు నిద్ర లేపడం గురించి చాలా కథలు రాశారు వాల్మీకి రామాయణంలో. ఎన్నెన్ని ధ్వజులు ఎంత చేసినా కూడా గాఢ నిద్రలో ఉన్న ఆ కుంభకర్ణుడు మేలుకోవడంతో రాక్షసులు ఒక్కసారి మృదంగాలు తప్పెట్లు రకరకాల శంఖాలని అవన్నీ వదిలించారట. అయినా కూడా ఆయన లేవలేట. సో అప్పుడు వాడు ముళ్ళు కర్రలతో కొరడాలతో అంకుశాలతో గుర్రాలని ఏనుగుల్ని కొట్టుచు ఆయన్ని లేపడానికి ప్రయత్నించారట. అప్పుడు కూడా ఆయన లేవలేట. తర్వాత ఆ బంగారు కర్రలతో అమర్చి ఉన్న ఒక 1000 ఢంకలను ఒకసారి ముగించారట. కొందరేమో జుట్టు పీకారట, కొంతమంది ఏమో చెవులు కొరికారట. ఎంత వందల కొలది కడవలతో నీటిని తెచ్చి చెవుల్లో పోసారట. కానీ ఆయన ఆ నిద్రలోంచి ఆయన ఇదవలేట. ఆఖరికి విధి లేక వేల కొలది ఏనుగును తెప్పించి అతనిపై పరుగులు తీయించారట. అది ఏదో పురుగులు వచ్చినట్టుగా అనిపించి ఆయన లేచట. సో ఇందులో మనం ఒక రకమైన అతిశయోక్తి కనిపించవచ్చు మనకి. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి మనుషులతో పాటుగా భీకరాకారమైన రాక్షసులు, మానవులను తినేసే భక్షకులు అందరూ ఉండేవారు. ఆ నరమాంస భక్షకులు కొన్ని రోజులు పోయిన తర్వాత మరి జెనెటిక్ అనండి ఇంకోటినండి వాళ్ళు తర్వాత రాకపోతే చాలా హిస్టరీలో కూడా జైంట్స్ ఉన్నట్టుగా రాసింది. ఈవెన్ మహాభారతంలో కూడా బకాసురుడు వాళ్ళు ఆ సమయంలో పెద్ద శరీరాలు కలవాళ్ళు ఉన్నట్టుగా ఉంది. విచిత్రం ఏంటంటే అందరూ ఆ భీకరాకరణతో పుట్టకపోవచ్చు. ఇప్పుడు రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఉన్నప్పుడు మరి కుంభకర్ణుడు ఒక్కడే భీకరాకరణతో పుట్టాడు. అలాగే పాండవుల్లో కూడా ఒక్కడైన భీముడే భీకరాకారంతో పుట్టి పెద్ద ఉండేవాడు. ఏకచక్రపురంలో అందరూ ఆ భిక్షం అడిగి తీసుకొచ్చినప్పుడు సగం భోజనం కుంతీదేవి భీముడికే పెట్టేదట. ఎందుకంటే అతని కాయం ఎక్కువ ఉండేదని. అందుకు ఒక విధంగా చెప్పాలంటే మామూలుగానే భోజనం ఎక్కువ చేస్తే కొంచెం లావెక్కడం పొడుగడం చూసాం, కానీ మామూలుగా జెనెటిక్గానే పెద్దగా ఉన్నవాడు అనమాట కుంభకర్ణుడు. సో ఈ ఎగ్జాగరేషన్స్ మనం నమ్మకపోయినా ఆయన భీకరాకారం అనేది తెలుస్తుంది. ఆయన లేవగానే అడిగట, నేను సరాసరి యుద్ధరంగానికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వచ్చి నేను దర్శించాలా అంటే నన్ను వచ్చి చూసి వెళ్ళమన్నట్ట. సో ఆయన కుంభకర్ణుడు అన్న భవనానికి వెళ్తున్నప్పుడు ఆ పాదగట్లకు భూమి కంపించిందిట. సో అతను చాలా మహాకాయుడు అవడం వలన
అతను చూసి వానర సైన్యం పరిగెత్తడం మొదలుపెట్టగా అప్పుడు శ్రీరాముడు అడిగట్ట, ఈ ఇంత శరీరం ఉన్నవాడిని ఎంతో ఎప్పుడు చూడలేదు, నువ్వు ఇతడు రాక్షసుడా అసురుడా నాకు వివరంగా చెప్పన్నాడు. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, రాక్షసుడు ఎవడు అసురుడు ఎవరని. అసలు దేవతలు సురలు అంటారు, అలాగే దైత్యులు అసురులు అంటారు. అసురులు అంటే సురులు కాని వాళ్ళందరూ అసురులే, ద్వితీయకి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు. రాక్షసులు ఎవరంటే ఎవరైనా రాక్షసులు అవ్వచ్చు. ఏంటి మరి తేడా అంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిని బ్రహ్మరాక్షసుడు కావమని చెప్తారు, మనం దీనిలో విని ఉంటారు మీరు. అది కాక మామూలు రాక్షసులుగా ఉంటారు. రాక్షసులకి ఒక ముఖ్యమైన గుణం ఏంటంటే, వాళ్ళు ఇతరులని కష్టాలని వాళ్ళు గ్రహించరు, ఇతరుల వస్తువులని వాళ్ళు దొంగతనం చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే రావణాసురుడు చాలామంది అంటుంటాడు, వాడు మరి బ్రాహ్మణుడు కదా అని అంటారు. వాడిని మరి రావణుడు అసురుడు ఎలా అయ్యాడంటే, అందరూ ధనాన్ని దోచుకోవడం వలన, స్త్రీలని చెరపడ్డం వలన వాడు అసురుడు అయ్యాడు. అలాగే కంసుడు కూడా కృష్ణుడికి మామైనా కూడా కంసుడు కూడా రాక్షసు కింద లెక్క. అందువల్ల రాక్షసులు ఎవరైనా రాక్షసు అవ్వచ్చు, అలాగా ఎవరైనా దేవతలు అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యంగా మనం హిందువులు ముఖ్యంగా అందరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన మనుషులే చనిపోయిన తర్వాత పితృదేవతలు అవుతారు, పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు, అక్కడ దేవతలు అవుతారు. అందువల్ల దేవత అన్నది ఒక పదవి అని అనుకోవచ్చు. అలాగే శరీరం లేనివాడు దేవతనే అవుతాడు, దయ్యమైనా అవుతాడు. దయ్యం అయితే అతని శరీరం ఉండదు, దేవత కూడా ఉండదు. కానీ దయ్యానికి ఏంటంటే ఇంకొకరిని బాధించే ఆ ప్రవృత్తి మానదు. దేవతలు అంటే ఇంకొకళ్ళకి లాభం చేసే ప్రవృత్తి ఉంటుంది. అందువల్ల అసురీ సంపద, దైవీ సంపద అని మరి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. అందువల్ల ఆ గుణాలను బట్టి దేవతలు రాక్షసులు అవుతారు, అంతేగాని వాళ్ళు పుట్టుక పట్టవరు. దైత్యులు అలా కాదు, దైత్యులు దితికి పుట్టారు కాబట్టి వాళ్ళు దైత్యులు అయ్యారు, వాళ్ళు పుట్టుక పట్టైన వాళ్ళు. వీళ్ళేమో గుణాలు పట్టైన వాళ్ళు. అందువల్ల ఈ అసురులకి రాక్షసులకిను అసురులకి తేడా ఏంటి అని ఇప్పుడు అనుకున్నప్పుడు, అసురులు ఏమిటంటే సురులు కాని వాళ్ళు అసురులు. వాళ్ళు ఎవరు? దైత్యులు, దానవులు ఇద్దరు అన్నమాట. వాళ్ళందరూ అసురులు అంటారు. రాక్షసులు అంటే ఎవరైనా రాక్షసులే. ఇది అడిగినప్పుడు రాముడు ఆయన అంటాడు, ఇతను విభీషణుడు చెప్తాడు, ఇతడు యుద్ధంలో అందరినీ జయించినవాడు, ముఖ్యంగా యముణ్ణి జయించాడు, ఇంద్రునిగా ప్రభావించాడు. అతన్ని దానవుల్ని, యక్షుల్ని, నాగుల్ని, రాక్షసులను చూసారు. ఇక్కడ దేవతలను, దానవులను కూడా ఆయన తెచ్చేశాడు. ఇప్పుడు మీరు మనం గురించాల్సిందంటే మన రాక్షసు దేవతలు ఒకళ్ళే అనుకుంటాం, కాదు అది. తర్వాత యక్షులను, నాగులను, రాక్షసులను, గంధర్వులను, విద్యాధరులను, కిన్నరులను అందరినీ తరగటట. ఇతను ఆయుధం ఏమో శూలము అని విభీషణుడు అతను చెప్తాడు. తర్వాత యుద్ధంలో కూడా మనం చూస్తాం, అతను చాలా ఘోరంగా వస్తాడు. అతని ఘోరాన్ని విని అతను దిక్కులు పికటిల్లేక మహాధ్వని చేసేవట. అతను మహేంద్రుడు అప్పుడు వజ్రాయుధంతో కొడితే అప్పుడు కుంభకర్ణుడు ఐరావతం యొక్క దంతం పెగిలించి ఇంద్రుడు వక్షస్థలం కొట్టాట. కర్ణుడి దెబ్బకు బాగా వ్యాకులు పడి దేవేంద్రుడు, దేవతలు, బ్రహ్మర్షులు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, వీడు ఇంత ఘోరంగా ఇచ్చేస్తున్నాడు, ప్రజలను భక్షిస్తున్నాడు, దేవతలను బాధిస్తున్నాడు, మునుల ఆస్త్రాలను ధ్వంసం చేస్తున్నాడు, పరస్త్రీలను అపహరించడం ఇవన్నీ చేస్తున్నాడు, ఇట్లా ఏం చేయాలంటే అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసుని పిలిపించి అందులో ఆ కుంభకర్ణుని చూసి వెంటనే ఆ పితామహుడు కూడా భయపడ్డాట. కుంభకర్ణ, నువ్వు నిజంగా లోక వినాశనానికి జన్మించినట్టున్నావు, కనుక నేటి నుండి నువ్వు నీకు నిద్రిస్తున్నా నేను అన్నట్ట. అప్పుడు మన
రావణుడు బ్రహ్మ ముందు నమస్కారం పెట్టి, నీ మునిమనవడైన ఇతను నువ్వే స్వయంగా ఈ విధంగా శపించడం ఏమాత్రం న్యాయంగా లేదు. అందుకని అతను నీ మాట ప్రకారం నిద్రపోయినా అతను నిద్ర నుండి మేలుకోవడానికి కాలవ్యాధి నిర్మించమంటే అప్పుడు సరే 6 నెలలు నిద్రిస్తాడు, 6 నెలలు లేచి ఉంటాడు. అందులో పెదప ఒక్కరోజు మేల్కుంటాడు. ఆ ఒక్కరోజులోనే అంతులేని ఆకలితో భూమండలం అంతా సంతరిస్తూ ప్రాణులని ఆవురావులను భక్షిస్తాడు అని ఆయనకి చెప్పాట. సో మరి ఎలాగా వీళ్ళని ఆ కుంభకర్ణుడి నుంచి రక్షించడం అంటే అప్పుడు అంగదుడు ఒక మంచి ఆలోచన వచ్చింట. ఆ వచ్చేవతని మనిషి కాదు, లేకపోతే రాక్షసుడు కాదు, ఒక కల్పితమైన యంత్రం అని చెప్పండి వాళ్ళకి. విభీషణ వచశ్రుత్వ హేతుమత్సు ఉపకరేతనం ఉవాచ రాఘవ వాక్యం నీలం సేనాపతి తదా. తర్వాత బాంధువులందరూ భయపడుతుంటే ఈ యంత్రం ఇది, మీరు ఏమైనా చేయొచ్చు పర్లేదని చెప్పేట. అది భయం తగ్గి వాళ్ళు వెళ్ళేటప్పటికీ వాళ్ళందరినీ పట్టుకుని తినేస్తున్నట్ట. ఈ లోపున మన ఆధ్యాత్మిక రామాయణం రాశారు. ఇది వాల్మీకి రామాయణం రాలేదు, కానీ విభీషణుడు వెళ్ళి అన్నకు నమస్కారం పెడతాడు. అన్నకు నమస్కారం పెడితే అప్పుడు ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే అతనికి విభీషణుడు ఆ రాముడి పక్షంలో చేరినట్టు దానికి తెలియదు. అప్పుడు విభీషణుడు చెప్తాడు, ఇలా నేను చెప్పాను, ఇలాగా రాముడికి ఇదేంటిది రాముడికి ద్రోహం చేయొద్దు, మన సీతామ్మవారిని ఇచ్చేద్దాము, మన రాక్షస కులాన్ని నిలుపుతాం, అయినా ఆయనకి ఏముంది ఇది అన్నాను. కానీ శూర్పణఖ వినకుండా తనకి రాముడు అవమానం చేసేవాడని చెప్పి అతని రావణుడికేమో నువ్వేమో సీతని అపహరించమని చెప్పింది దుర్బుద్ధితోనూ. అది రావణుడు అంటే అప్పుడు కుంభకర్ణుడు చెప్తాడు, నేను కూడా అన్నకి చెప్పాను ఎందుకు వాళ్ళతో మన గొడవ ఇచ్చామని. తర్వాత కుంభకర్ణుడు చాలా మంచి క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నిద్రలేపి నన్ను రాముడితో యుద్ధం చేయమన్నావు కదా, మరి నువ్వు సీతను తీసుకొచ్చేటప్పుడు నిద్రలేపి ఎందుకు అడగలేదు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు రావణాసుడు కోపం వస్తుంది. అమ్మ కోపం వచ్చింది అన్నకి అని చెప్పి, పర్వాలేదులే నువ్వు ఎక్కువ ఇదవ్వకు, నేనే వెళ్ళి వాళ్ళని సంహరించి వస్తానేను అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కుంభకర్ణుడికి అంత నిద్ర లేచినా కూడా ధర్మం అని తెలుసు, కానీ అన్న ప్రేమ వల్ల చేశాడు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాడు విభీషణుడికి, నువ్వు నాకు ఎదురు పడకు, నేను ఇప్పుడు 60,000 ఈ కళ్ళు ముంతలు తాగొచ్చాను, నేను మనవాడెవడు పరవాడెవడు తెలియదు నాకు, నువ్వు అందుకని దాక్కో నువ్వు అని చెప్తాడు. అలాగే జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వానరులని ఇలా చేత్తో పట్టుకొని డజన్లో తినేస్తుంటాడు. వాళ్ళు ఆ తినడంలో ఏంటంటే రాక్షసులు కూడా తినేస్తుంటాడు. అది వాల్మీకి రామాయణం రాశారు. సో అది చూసి ఒక్కొక్కళ్ళు కుంభకర్ణుడితో యుద్ధానికి వస్తారు. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కుంభకర్ణుడితో ఓడిపోతారు. అది ఇందులో మనకి ఒక్కొక్కళ్ళతో ఎలాగ ఓడిపోయారు అన్నది చెప్పాడు. కుంభకర్ణుడు హితవు చెప్తే నచ్చలేదని చెప్పాను కదా. సో ఆ తర్వాత ఈయన యుద్ధానికి వస్తాడు. యుద్ధం చేయకుండానే ఆ యుద్ధం చేస్తుంటే అతనికి ఎలాగ జరిగింది యుద్ధం అని చెప్పి ఆయన యుద్ధానికి వచ్చాట. వచ్చినప్పుడు అందరూ అంటే కుంభకర్ణుడు వానరులపై చావు దెబ్బ తీస్తున్నప్పుడు వాళ్ళకి అంగదుడు ఏం చెప్పాడంటే, మీరు ఏమనుకుంటున్నారు, కుంభకర్ణుడు మనిషి కాదు, వాడు రాక్షసుడు కాదు, యంత్రం, వాడిని ఆపేద్దాం అని చెప్పి అంటాడు. తర్వాత శ్రీరాముని పరాక్రమం ముందు ఈ కుంభకర్ణుడు మిడుదలా అంటువాడు అని అందరికీ ఇచ్చేస్తాట. అప్పుడు అయినా సరే వాళ్ళు వానరులు ఏమన్నారంటే, బాబు నాయన మమ్మల్ని ఘోరంగా ఈయన హింసించాడు, మర్దించాడు, ఈయనతో మాకు యుద్ధం చాలు, మాకు ప్రాణాలు ముఖ్యమని పారిపోతున్నట్టు వాళ్ళు. అప్పుడు వీళ్ళందరూ వానరులందరూ వెళ్ళి
రాముడిని శరణుదిస్తే రాముడు వచ్చాట. శత్రువులను దెబ్బతీసి దొరికిన వాళ్ళని అందరినీ విసిరేస్తుంటే, వందల మందిని వానరులను అలా విసిరేస్తే వాళ్ళందరూ పడిపోతుంటే, గరుత్మంతుడు సర్పాలను భక్షించినట్టుగా ఈ అవన్నీ తిరిగి అందరినీ భక్షిస్తున్నట్ట. అప్పుడు హనుమంతుడు ఆయన మీద యుద్ధానికి వెళ్తే హనుమంతుడి మీద ఒక శూలం వేసాట. ఆ శూలం అవగానే హనుమంతుడు ఆ వక్షస్థలం తగిలి ఆయన గాయపడి చాలా ఇదయ్యాట. తర్వాత నీలుడు అందరినీ ఆపి కుంభకర్ణునికి ఒక మీద పర్వతం వేసాట. ఆ పర్వతం కూడా ఆయన పిడికిలతో కొడితే ముష్టిఘాతానికి బద్దలైపోయిందట. తో శరభుడు అనేవాడిని కొట్టాట. మోకాళ్ళతో ఏమో నీలుడిని పొడిచాట. గవాక్షుణ్ణేమో అరిచేతితో బాధేట. వాళ్ళందరూ పడిపోతే లోపలికి అందరినీ తినేస్తుంటే వాళ్ళు పాతాళం వంటి నోట్లో వేసుకోగానే ఆ వానరులు ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటకు వస్తుందట. ఇంకప్పుడు ఈ బాధలు తట్టుకోక శ్రీరాముడిని చేస్తే ఆయన వచ్చాట. ఈ లోపల నువ్వెందుకు వెళ్ళడం, నేను వస్తానని చెప్పి సుగ్రీవుడు వచ్చాట. సుగ్రీవుడు ఆకాశం ఎగిరి ఒక పర్వత శిఖరాన్ని వేస్తే, నువ్వు ఈ సామాన్యులైన వానరులతో యుద్ధం చేస్తావు, నువ్వు నాతో యుద్ధం చేయి అంటే అప్పుడు కుంభకర్ణుడు అంటాడు, నువ్వు కూడా బ్రహ్మదేవుని మనవడువే, వృక్ష రజస్సుని కుమారుడు కూడా, కానీ నీ బలం పౌరుషం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అన్నను ఓడించడానికి నువ్వు రాముడి శరణు తీసుకున్నావు. నువ్వు నేనేమో నా అన్నతో పాటుగా నేను కోరించిన ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా నేను అని చెప్పి ఒక శూలం వేసాట. ఆ శూలం వేస్తే హనుమంతుడు వెంటనే పైకి ఎగిరి ఆ రెండు చేతులతో పట్టుకుని ఆ శూలాన్ని మోకాలతో విడిచేశాడట. అది ఆ శూలం 1000 బారుల బరువు ఉందిట. అది ఆ శూలం మొక్కలు చేస్తే దానివల్ల సుగ్రీవుడు బతికట్ట. సుగ్రీవుడేమో సుపతి పడిపోతే అప్పుడు రాముడు వచ్చాట. ఈ సుగ్రీవుని ఒక్కడిని హరించేస్తే రామలక్ష్మణుల వనసైన్యం నాకు వశమైనట్లే అని అనుకున్నట్ట. అప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు వచ్చి కుంభకర్ణుపై రౌద్రాస్త్రం ఇచ్చాట. ఆ రౌద్రాస్త్రం వేసిన తర్వాత ఆయనకి వక్షస్థలం మీద వేసిన తర్వాత కుంభకర్ణుని ఆ మహా గద మీదకి ఉన్న చేతికి ఆయన పుంకాలైన బాణాలు వేస్తే ఆ గద చేతిలో జారిపోయింట. ఆ శ్రీరాముడు ప్రయోగించిన బాణాలలో శరీరం అంతా దెబ్బతిన్న తర్వాత ఆయన్ని ఒక చేతిని మీదకి బాణం వేసాట. అప్పుడు ఆయన అన్నట్ట, రామా నాహం విరాధో విజ్ఞేయో నకబంధ కరోనచ న వాలీచ న మారీచ కుంభకర్ణో అహమాగత. నేను విరాధుని కాదు, కబధుని కాదు, కరుడుని కాదు, వాలిని కాదు, మారీచుడిని అసలే కాదు, నేను కుంభకర్ణును, నీతో యుద్ధానికి వచ్చాను అని పశ్చిమే ముద్గరం ఘోరం సర్వకాలాయనం మహత్ అనేన నిర్జిత దేవా దానవాస్య పురామయ. ఈ దేవతల్ని దానవుల్ని ఎంతోమందిని ఓడించిన ఈ ముద్గరం అంటే ఒక గద లాంటిది. చూడు, ఇది పూర్తిగా నల్ల ఇనుముతో నల్ల అంటే క్యాస్ట్ ఐరన్ అన్నమాట. క్యాస్ట్ ఐరన్తో వచ్చిందని చెప్పి చేస్తే ఆయన ఇదివరకు సాల వృక్షాలని నరికిన ఆ బాణాలు వేసేట, కానీ ఆ బాణాలు ఏమీ అతని మీద పనిచేయలేట. సరే అని చెప్పి ఆయన వాయువ్యాస్త్రం వేసేట. ఆ గదను పట్టుకున్న చెయ్యి తెగిపోయిందిట. తర్వాత ఆ చెయ్యి ఏమో వానసైన్యం పెడితే వానసైన్యం కూడా చాలామంది నుగ్గాయట. అతను మిగతా ఒక చేతి ఉంటే ఆ చేతిలో సాల వృక్షాన్ని తీసుకొని రాముడి మీద పొరిదీసేట. అప్పుడు ఐంద్రాస్త్రం వేసి ఆయన రెండో బాహువులను ఖండించాట. ఆయన 2 బాహువులు అయిన తర్వాత ఆయన అది పదిగెత్తుంటే
2 అర్ధచంద్రాకార బాణాలు వేసి ఆ రాక్షసుడు 2 పాదాలు నరికేశాట. అయినా కూడా బాహువులు ఖండించినా కూడా, పాదములు ఛేదించినా కూడా కుంభకర్ణుడు తొడల సాయితో ఒక ఉదిటిన పైకి ఎగిరాడట. అప్పుడు అతన్ని ముఖమంతా ఆయన నోట్లో అన్ని బాణాలు వేసాట. తర్వాత ఐంద్రాస్త్రం వేసాట ఆయన. ఆ ఐంద్రాస్త్రం వేస్తే కుంభకర్ణుడి తల విరిగిపడిందిట. ఆ కుంభకర్ణుడి కాయం అటు ఇటు పాప మరి తిరిగి ప్రాణం పోయిన తర్వాత అది వానరుల్ని చాలామంది చంపిందిట. ఆ శిరస్సు మాత్రం వెళ్ళి లంకలో పడిందిట. దీంతో చాలా దేవతలు వాళ్ళందరూ కూడా చాలా జయదోద్ధారణ చేశారట. సో ఈ కుంభకర్ణుడి వధ అన్నది ఒక చాలా పెద్ద ప్రహసనం అయ్యి అసలు ఇలా జరుగుతుందా అని అనుకున్నట్టు. మరి పోయినసారి నేను ఆధ్యాత్మిక రామాయణంలో ఒక ఎవరు వినని కథ ఒకటి చెప్పాను కదా. సో ఇప్పుడు కుంభకర్ణ వధలో ఆధ్యాత్మిక రామాయణంలో ఏం జరిగిందో చెప్తాను. ఈ ఆధ్యాత్మిక రామాయణంలో అంటే వాల్మీకి రామాయణం చెప్పిన దానికంటే కూడా కుంభకర్ణుడు మన రావణాసుడితో మాట్లాడినప్పుడు రాముడి గురించి చెప్పినవన్నీ ఇక్కడ బాగా రాశారు. ఇందులో అవి ఒకసారి చదువుదాం. కుంభకర్ణుడిని ఎప్పుడైతే పిలిచాడో, నేను యుద్ధానికి వెళ్ళమంటానా లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలా అంటే, నా దగ్గర మీరు నా దగ్గరికి వచ్చి వెళ్ళమని చెప్పాడు కదా రావణాసురుడు. అప్పుడు రావణాసుడికి ఒక కథ చెప్తాడు ఆయన. ఈ రాముడు అంటే తక్కువడు అనుకోవద్దు నువ్వు, ఎందుకంటే ఒకసారి నేను ఈ వనంలో కూర్చున్నప్పుడు నారదుడు కనిపించాడు నాకు. కుంభకర్ణుడు చెప్తున్నాడు కదా, నేను నారద మహమ్మని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే, నేను ఇది దేవరహస్యం, నేనేమో ఇంద్రుడి సభ నుంచి వెళ్తున్నాను అని చెప్పాట నారదుడు. అయితే నాకు చెప్పండి ఆ దేవరహస్యం ఏంటంటే, నువ్వు ఎలాగో నిద్రపోతావు కదా 6 నెలలు, నీకు చెప్పిన నష్టం లేదులే అని చెప్పి ఆయన నాకు చెప్పాడు. అది ఏంటంటే దేవతలందరూ అదేంటిది రాక్షసుల వల్ల బాధలు పడి బ్రహ్మదేవుడికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఇది చెప్పాట, నువ్వేమో మహావిష్ణువు మానవుడిగా అవతరిస్తా చెప్పాట. అది నాకు చెప్పాడు. అందువల్ల ఈ రాముడే ఆ మహావిష్ణువేమో అనిపిస్తుంది నాకు, ఎందుకని మంచి జాగ్రత్తగా ఉండమంటే, అప్పుడు రావణాసురుడు నిన్ను పిలిచింది నాకు హితవు చెప్పడానికి కాదు, నువ్వు యుద్ధం చేస్తే చేయలేదు నేను చేస్తానని అంటాడు. అప్పుడు అలా అనొద్దు, నేను విన్న చెప్పాను కానీ నేను నీకు ఇచ్చేయడానికి కాదు అని చెప్పి రావణాసురుడికి నమస్కారం చేసి వెళ్తాడు. ఈ కథ మనకి వాల్మీకి రామాయణం లేదు. అంటే ఆ నారదుడు కుంభకర్ణుడు చెప్పిన తెలియదు. తర్వాత నువ్వు వైరం మాను, నువ్వు ఇక్కడ ఒక మంచి మాట చెప్తాడు ఆయన. భజతో భక్తిభావేన ప్రసిద్ధతి రఘుత్తమ, భక్తిర్జంత్రి జ్ఞానస్య భక్తిర్మోక్షప్రదాయని, భక్తిహీనేన యత్కించితం కృత సర్వమతస్కం. భక్తియే జ్ఞానానికి తల్లి, భక్తియే మోక్షం ఇచ్చే సాధనం, భక్తిహీనంగా ఏది చేసినా అది ఎంతో చేయింది అంత సమానం అవుతుంది అని నువ్వు అతనితో వైరం మానేయి అని చెప్పి ఆ కథ చెప్పి నువ్వు మంచి చేద్దాం అనుకున్న మాట పక్కన పెడితే నువ్వు రాజనీతిగా కూడా నువ్వు చేయలేదు. నీకు రాముడు ఏం అపకారం చేశాడని చెప్పి నువ్వు ఆ భార్యను తీసుకొచ్చావు. అనవసరంగా నువ్వు తీసుకొచ్చి మన రాక్షసులకిను మానవులకి మనకి యుద్ధం తీసుకొచ్చావు నువ్వు అంటే, అప్పుడు రావణాసురుడు చెప్తాడు రాముడితో, మారీచుడు నాకు చెప్పాడు రాముడితో యుద్ధం చేయొద్దని, అందుకని నేనేమో యుద్ధం చేయకుండా కపటోపాయంతో వెళ్ళి నేను సీతను తీసుకొచ్చాను.
మరి అప్పుడు వెళ్ళి నేను యుద్ధం చేసింటే మరి ఏమైనా తెలియదు నాకు. మరి అప్పుడు యుద్ధం చేస్తే రాముడి చేతిలో నేను చనిపోతే నేను మన రాక్షస కులం మరి బతికేదేమో, కానీ నేనేమో అప్పుడు అలా చేయలేదు. మారీచుడు నాకు చెప్పాడు, ఎందుకంటే మారీచుడు సుబాహుడు రాముడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే బాణాలు నేను ధ్యానం చూశాను చెప్పాడు అని చెప్తాడు. అంటే అప్పుడు కుంభకర్ణుడు అంటాడు, సరే జరిగిందే జరిగిపోయింది, నేనేమో నీ తరఫున యుద్ధం చేస్తాను నేను, కానీ అయితే నేను కనుక 80% చనిపోతే నువ్వు మాత్రం సంధి చేసుకోవడం మంచిది అంటాడు. ఇదే జరుగుతుంది యాక్చువల్గాను. మండోదరి తర్వాత కథలో ఏం చెప్తుందంటే, రావణాసురుడు ఇంద్రజిత్తు కూడా చనిపోయిన తర్వాత వచ్చే భాగం 73 భాగంలో ఇంద్రజిత్తు యుద్ధం ఉంటుంది. సో మండోదరి అంటుంది, మీరు ఎంత చేశారంటే, అప్పుడు రావణాసురుడు అంటాడు, నేను ఈ ముందే సంధి చేసుకుని ఉండాల్సింది, విభీషణుడు వెళ్ళిపోయాడు, కుంభకర్ణుడు చనిపోయాడు, ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను సంధి చేసుకోవడం కుదరదు, నేను నీకు వెళ్ళని చెప్తారు తర్వాత వస్తుంది కథలో అది. అందువల్ల ఏంటంటే ముందే మనం చేయాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే నేను యువతకి చెప్పదలుచుకున్నది అంటే, ఇంకొక యువతకు నేను చెప్పదలుచుకుంది అంటే, శూర్పణఖ వెళ్ళి రాముణ్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంది, కుదరలేదు. లక్ష్మణుడు కూడా కుదరలేదు. ఆ ముక్కు చెవులు కోయడం మూలాన రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు రావణాసురుడు రాజనీతి ప్రకారం మనకి అపకారం చేయని వాడితో మనం యుద్ధం చేయకూడదు అని చెప్పినప్పుడు శూర్పణఖ ఏం చేస్తుందంటే ఒక చిన్న ఇది చేస్తుంది. యుద్ధనీతి గురించి మాట్లాడకుండా, ఆ సీత చాలా అందంగా ఉంటుంది, నీలాంటి లోకపాలకుడికి భార్య అవ్వడానికి ఉంటుంది, నువ్వు ఆ సీతని తీసుకొచ్చేయని చెబుతుంది. ఏం చెప్పింది? సీత వెళ్ళిపోతే అప్పుడు రాముడు తను చేసుకుంటాడన్న తన ఆలోచన. రెండోది ఏంటి, నన్ను ఇలాగ మోసం చేసేట్టు కాబట్టి రాముడు తనకు కూడా నేను ఇచ్చేద్దామని, మా భార్య వియోగం అవుతుంది చెప్పి దాన్నే చుప్పనాది బుద్ధి అంటారు. చుప్పనాది బుద్ధి అంటే నాకు ఇలా జరిగింది కాబట్టి నీకు కూడా జరగాలని. అది ఏం చేస్తుంది, రావణాసుడికి వీక్నెస్, అమ్మాయిల వీక్నెస్, ఆ వీక్నెస్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు తీసుకోమని చెప్తుంది. అందువల్ల ఈ కుంభకర్ణ వధతో ఇది పూర్తి చేసే ముందు మనం ఏమనుకోవాలంటే, రావణాసురుడికి సీతను తీసుకొచ్చే ఆలోచన లేకపోయినా కూడా శూర్పణఖ బుద్ధినిచ్చింది. అలాగే దశరథుడికి రాముడిని అడవికి పంపించాల్సిన ఆలోచన లేకపోయినా కైకి అడుగుతుంది. కైకి ఎవరు చెప్తారు? మందర చెప్తుంది. మందర ఎందుకు చెప్పింది అంటే, ఒకసారి బంతి ఆడుతున్నప్పుడు రాముడు ఆ పొరపాటున బంతి తన్నినప్పుడు మందర తగిలింట. అసలే కొంచెం వంగి ఇదిగా ఉంటుంది, గూనితో ఉంటుంది అది. సో రాముడిని చూసి అసూయ చెంది నన్నేమో కావాలనే కొట్టాడు అనుకుందిట. అది గుర్తుపెట్టుకుని కైకేయితో నువ్వు ఆ కోరికలు కోమని చెప్పిందిట. ఆ మందర చెప్పడం వలన కైకేయి విని దశరథుని అడిగింది. అలాగే శూర్పణఖ చుప్పనాది బుద్ధి అంటారు, అదేమో రావణాసురుడు చెప్పి తీసుకొచ్చింది. అందువల్ల వాళ్ళకి ఏం జరిగిందన్న దాన్ని బట్టి ఇంకోళ్ళు సలహా ఇస్తుంటారు. అందువల్ల మనం ఏదైనా చేసే ముందు ఇంకోటి సలహా తీసుకోవడం, ముఖ్యంగా ఇలాంటి చెడ్డదైనప్పుడు ఆలోచన తీసుకోవాలి. ఈ కుంభకర్ణ వధలో ఇంకొక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత బలం ఉన్నా కూడా మనిషి బతుకుతాడని గ్యారెంటీ ఇది లేదు. తర్వాత ఈ మహాకాయంతో పాటుగా మహాబుద్ధి కూడా ఉండాలి. ఆ బుద్ధి విభీషణుడికి ఉంది. రావణాసుడికి బుద్ధి ఉంది, చదువుకున్నాడు, కానీ అహంకారం వల్ల అతను తప్పు చేశాడు. కుంభకర్ణుడు తామసికం. ఆయన ఒక విధంగా చెప్పాలంటే రావణాసుడు అంత దుర్మార్గుడు కాదు, కానీ ఆయన భయంకరుడు. కానీ బాడీ ఒకటి ఉంటే సరిపోదు, మైండ్ కూడా ఉండాలి. తర్వాత అధర్మం వైపున యుద్ధం చేయడం వలన ఆయన పోయాడు. ఈ 72వ భాగం కుంభకర్ణ వధతో పూర్తవుతుంది. మన మంత్రం ఉంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే, సాయిరామ రామేతి రమే రామే మనోరమే శతసహస్రనామ తత్తుల్యం సాయినామ వరాలనే. స్వస్తి. భవదీయుడు రాజశేఖర పాలపరాడు.